భారత్ శ్రీలంకల మధ్య 3 టీ20ల సిరీస్లో భాగంగా రెండవ మ్యాచ్లో టీమిండియా వర్షం కారణంగా డిఎల్ఎస్ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై విజయం సాధించింది. దీంతో టీమిండియా 2-0తో ఈ సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా జట్టు ముందుగా బౌలింగ్ చేసింది. ఈ రెండో మ్యాచ్లోనూ శ్రీలంక మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఫలితంగా శుభారంభం లభించిన ఆ జట్టు 20 ఓవర్లలో 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక జట్టు 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అయితే చివరి 31 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయింది. శ్రీలంక జట్టులో ఫాతిమా నిషాంక 32 పరుగులు, కుశాల్ పెరేరా 53 పరుగులు, కే మెండిస్ 26 పరుగులు చేశారు. మిగతా వాళ్ళందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో రవి బిష్నాయ్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో 2 వికెట్లు తీశారు. అయితే 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో 12 ఓవర్లు కుదించగా డక్వర్త్ లూయిస్ నియమం ప్రకారం టీమిండియాకు 8 ఓవర్లో 78 పరుగుల లక్ష్యాన్ని అందించారు. వర్షం ప్రారంభానికి ముందు భారత జట్టు 3 బంతుల్లో 6 పరుగులు చేసి దీనికి ముందు మ్యాచ్ ఆడింది. అయితే వర్షం తర్వాత తొలి బంతికే సంజు శాంసన్ వికెట్ కోల్పోయాడు. కానీ యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల హిట్టింగ్తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు చేయగా అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 26 పరుగులు రాణించాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో అజేయంగా 22 పరుగులు చేసి జట్టును విజయాన్ని అందించారు.